అన్న ఒక్కటి చెప్పండి, అంటే చాలా మంది క్రేజ్ జైలుకి వెళ్ళి రావడం అనేది ఒక క్రేజ్. మా అన్న జైలుకి వెళ్ళొచ్చు, లేదా మనం జైలుకి ఇప్పుడు మీరు అన్నారు కదా నేను చెప్పలేను అని, కొంత చెప్పండి అన్న. జైలు ఎంత భద్రంగా ఉంటుందని. నేను చెప్తా బ్రదర్, అసలు జైలు ఒలిగిపోవాలి. ఓకే నేను చెప్తా జైలు అంటే ఏందో నేను చెప్తా బ్రదర్. నేను ఏమంటున్నా అసలు జైలు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఉండదు బ్రదర్. ఆడు ఎవ్వడైనా కానీ ఓకే ఆడు ఎవ్వడైనా కానీ రెస్పెక్ట్ ఉండదు. 6కు లేవాలి, 6కు లాకప్ కావాలి. అచ్చా. మార్నింగ్ 6 ఈవినింగ్ 6 అంటే మార్నింగ్ 6 లాక్ ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 6 లాక్ వేస్తారు. అది ఎంత పెద్ద తురుము కానీ ఎంత పెద్దోడైనా కానీ నువ్వు వాడి పెట్టిన తిండే తినాలి. కానీ నువ్వు 12 దాకా తిరిగి వాడేవాడు జైల్లో, అది రైట్. ఓకే. నేనేమంటున్నా అంటే జీవితంలో బ్రదర్ మనం జైలుకి వెళ్తాం కదా, మన అమ్మ నాన్నకి ఏమైనా అయినప్పుడు ఎవరు చూసుకుంటారు బ్రదర్? నా జైల్లో చాలామంది జైలుకి వచ్చినాక పాపం రిమైండ్ ఖైదీలు, సిటీ ఖైదీలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయి చనిపోవడం, డాడీ చనిపోవడం, ఆడు అప్పుడు ఎన్ని తిప్పలు పడతాడంటే ఆ సార్ దగ్గర పోయి కాలు మొక్కుడు, ఈ సార్ దగ్గర కాలు మొక్కుడు. ఎట్లా అంటే ఆడు గుండెలు వాదుకుంటాడు, గుద్దుకుంటూ ఉంటాడు, కోసుకుంటా ఉంటాడు. ఏదో ఒకటి ఏమని అని నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చేస్తుంటే గేటుకి పోతుండే, గేటుకి పోయి సార్ ఇట్లా రిక్వెస్ట్ చేస్తుండే పాపం సార్లు, అరే వంశీ చేస్తాం రా అని, సార్ ఎట్లా ఏం చేయండి సార్ అని ఫోన్ చేయించి ఆయన ఫ్యామిలీతో ఫోన్ చేయించి లాంగ్ అయినా కానీ సూపరింటెండెంట్ సార్. మన జైలు శాఖ ఏంటంటే జైలు శాఖ, మన తెలంగాణ జైలు శాఖ ఎట్లా అంటే వెరీ 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 గుడ్. అవునా? ఓకే. జైలు శాఖ అంటేనే వెరీ వెరీ గుడ్. నువ్వు ఇండియాలో దేశంలో ఏ జైలుకైనా పోండి అంత వేస్ట్. మన తెలంగాణ స్టేట్ జైలు శాఖ వెరీ 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 గుడ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఖైదీ మారాలనే చూస్తారు. అవునా? ప్రతి ఒక్క ఖైదీ మారాలనే చూస్తారు బ్రదర్. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ టు ఇన్సైడ్ జైల్, లైవ్లో నేను చూసిన. ఐఎమ్ ఇన్సైడ్ జైల్ టీచింగ్ టు మీ, నేను కౌన్సిలింగ్ చెప్పిన. అవునా? నేను ఇన్సైడ్ జైల్ బీనా మ్యామ్, ప్రొఫెసర్ బీనా మ్యామ్ అని నా తల్లి, నా తల్లి తర్వాత తల్లి, జీవితాన్ని మార్చిన వ్యక్తి నా తల్లి. ఓకే. ఆమె వల్ల ఎంతమంది బాగుపడ్డారు తెలుసా? ఒక్కరు కాదు, కుటుంబాలే బాగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఎన్నో. ఏం చేసిందన్న మిమ్మల్ని అంతకన్నా? ఎలా ఒక అగ్ని పర్వతాన్ని దారిలా మళ్ళించింది, ఎలా చల్లార్చింది అనేది నాకు ఒకటే అంది. వంశీ, ఇప్పుడు నువ్వు మర్డర్ చేస్తావు, అన్నీ చేసి వస్తావు, రుబాబా ఇంట్లోకి వస్తావు, పోతావు కదా, నీ ఇంటి పక్క నీ ఇంటి ముందు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంకా నీ ముందు నమస్తే అంటారు, నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు. పోయినాం గారి వాడు మర్డర్ చేసిన రౌడీ షీటర్ రా, గలీజ్ వాడు, అంత తిరిగా కానీ రా, ఎందుకు తిరుగుతుర్రా మీరు, ఆధార్ ఎందుకు పోతున్నావు? మీ అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇయ్యారు వంశీ. వాళ్ళ కొడుకు మా జైలుకి వేయించిండు, వాళ్ళ కొడుకు జైలుకి వేయించిండు అట్లా అని చెప్పి వెనుక అంటారు వంశీ. నీ అమ్మ నాన్న నువ్వు నీదికి రుబాబు అనుకుంటు కానీ నీ అమ్మ నాన్న ఇజ్జత్ పోతుంది కదా. నీ అమ్మ నాన్న పెయిన్కి అంత పెయిన్ నువ్వు చూస్తున్నావు వంశీ అంటే అప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించిన నేను. అరే ఇది వాస్తవమే కదా. ఆలోచించినప్పుడు నా కళ్ళకి నేను ఏడవాను. నా పెదనాన్న దావని, నా దోస్తు దావని, ఎవ్వడు దావని నాకు నీళ్ళు రావు. 10 నిమిషాలు ఆలోచించినాక నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఓకే. నేను తట్టుకోలేకపోయినా. అరే ఇదా. తర్వాత నాకేం చేసిందంటే మెల్లమెల్లగా నాకు చెప్పడం, నాకు ఎలా ఉండాలి వంశీ, లైఫ్ అంటే ఏంటి, అంటే చెడులోకి వెళ్ళి మంచి జీవితం చూడు ఎలా ఉంటుందో అని చెప్పి మ్యామ్ నాకు మంచిగా కౌన్సిలింగ్ చేయడం, మంచిగా లర్నింగ్ చేయడం, నేర్పడం. నాతో నన్ను ఏం చేసిందంటే నా స్టైల్ చూసి ఆమె వంశీ యూ చేంజ్ మేకర్ అంటే నాకు చేంజ్ మేకర్ అని ఓ బిడిది ఇచ్చింది. బీనా మ్యామ్, చింతలపూరి బీనా, ప్రొఫెసర్ ఆమె, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆమె. ఇప్పుడు ప్రస్తుతం ఆమె బీహార్, తిహార్ అండ్ రాజస్థాన్, పంజాబ్ జిల్లాలో టీచింగ్ చేస్తుంది, ఇదే ఉన్నతి చేస్తుంది. నన్ను కూడా రమ్మంది, వచ్చినాక వస్తాం మ్యామ్ అన్న. కొద్దిగా నాకు ఇంట్లో పరిస్థితి అంటే మా మమ్మీ డాడీ నేను కొద్దిగా వాళ్ళు మానసికంగా ఉన్నారని చెప్పి అలా నేను చూసుకుందామని చెప్పి టైం తీసుకొని ఉన్నాను. ఓకే. ఓకే. ఎట్లుంటా అంటే బ్రదర్ జైల్లో బీనా మ్యామ్ మాట్లాడిందంటే రాయి కూడా ఏడుస్తుంది అంటే అర్థం చేసుకోండి. ఆమె ఎలా ఉండదంటే ఎంత సున్నితంగా మాట్లాడుతుందంటే, కానీ ఆమె చాలా డేంజర్. మ్యామ్ కోపం చూస్తే చాలా డేంజర్ ఉంటుంది. మ్యామ్ కోపం అమ్మో, మ్యామ్ స్మైల్ ఇచ్చిందంటే మ్యామ్ కోపంతో ఉన్నట్టే. అచ్చా. అమ్మో మ్యామ్ చాలా డేంజర్ అంటే లోపల ఆమె ఇన్సైడ్, కానీ ఆమె నలుగురిని మార్చాలి. నలుగురు ముసలామె మ్యామ్ ఓల్డ్ ఏజ్ ఎంత ఉంటుంది అనుకున్నావు, 70 ఏజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా జైల్లో పోయి చూస్తుంది. గ్రేట్. మారారు ఎవరన్నా ఆమె వల్ల? ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక మీకే తెలుస్తుంది. అవునా? నేను చెప్పగా నేను ఏమంటున్నా బ్రదర్, వాస్తవం అనేది లేట్ అయినా బయటపడుతుంది బ్రదర్, చెడు అనేది 2 నిమిషాలు పడుతుంది.
వాస్తవం లేట్ అవుతుంది. అన్న మీ లైఫ్లో మీ 10 ఏళ్ల కాలంలో జైల్లో ఉండి దారుణంగా ఏడ్చిన సందర్భాలు ఏమన్నా అంటే మిస్ అయ్యాని అంటే బయట జరిగిన సంఘటనలకి అటెండ్ కాలేకను ఏదన్నా ఉంటుంది కదా అట్లాంటి బాధ చాలా జరిగినాయి brother. అవునా? చాలా. ఇప్పుడు నొప్పి తాకి దెబ్బ తాకిన తెస్తుంది నొప్పి బాధ. అవును. అవునా కదా బ్రదర్? వచ్చిన చూస్తూ ఉంటాడు ఏమైందని అంటాడు, దెబ్బ తాకిందని అంటాడు, కానీ ఆ నొప్పి ఇద్దానని తెలియదు కదా. అవును. ఆ నొప్పి అనేది నేను చాలా అనుభవించాను కదా. సో మనీ టైమ్స్ ఐఎమ్ ఇన్సైడ్ జైల్. నేను ఏడవలేదు, కుంగిపోయా. అంటే ఏడిస్తే ఎక్కడ చనిపోతాను, అవునా? ఏడిస్తే ఎక్కడ చనిపోతాను. అంటే నాకు అనుభవం కావాలి, ఓకే, నాకు అనుభవం కావాలి అని చెప్పి ఆ పెయిన్ ఇంకా నాకు పెయిన్ వస్తేనే ఇంకా నాకు సంతోషం అన్నట్టు. నాకు సంతోషం కాదు, పెయినే నాకు సంతోషం. సంతోషం అనేది ఒక పెయిన్ అనేది ఒక సంతోషం అయిపోయింది నా లైఫ్లో. నేను ఇప్పుడు సుఖపడలే బ్రదర్. నా ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు ఎక్కడ ఇంకా పెళ్ళిడికి వచ్చింది ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పుడు ఎంత 27 ఏళ్ళు ఉంటాయన్న? అది 28 29. ఓకే, ఇంకా సంవత్సరం ఉంది. అరే కానీ నిజంగా అంటే 30 ఏళ్ళకే మొత్తం జీవిత ఒక ఒక అంటే ఒక 300-400 ఏళ్ళ చరిత్రను ముగించేశారు. ఏం లేదు బ్రదర్, కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు, ఆ యూజ్కి మనం పోవద్దు. ఓకే, నేను ఏమంటా బ్రదర్, కరెక్ట్ మనుషులు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకటే, చావుకి పెళ్ళికి 1000 మంది పోతారు. అవును, చావుకి పెళ్ళికి 1000 మంది పోతారు. ఒక ఫ్రెండ్ గారి కష్టాలు అంటే ఒక్కడు పోయి అరే నేను ఉన్నారా అని చెప్పి ఆయనకి ఒక ఛాయ్, ఆయనకి నువ్వు 10,000 అవసరం లేదు, ఒక ఛాయ్ తాగిపించి నీళ్ళు తాగిపించి అరే ఇట్లా బతుకమమ్మా ఇట్లా ట్రై చేయరా ఏం కాదురా అని చెప్తే ఆడే ఒక 6 నెలలకి సెట్ అయిపోతాడు. సెట్ కాదు బ్రదర్, చూపెడతాడు ఆడంటే. ఫస్ట్ మనిషికి మానసికంగా ఉన్నప్పుడు ఎనర్జీ డ్రింక్ ఇవ్వాలంతే. అంటే అందుకే నేను ఉన్నారా అని ఒక ధైర్యం ఇవ్వాలంతే, మనోధైర్యం ఇస్తే చాలు బ్రదర్. మీరు ఇచ్చింది అదేగా, కానీ అది వేరే ధైర్యం ఇచ్చారు మీరు. బ్రదర్ నేను ఎవరికి చెడిపోలే, నా కేసులో ఎవరు ఉండరు, నా పిల్లలు ఉన్నారు. చిన్నప్పుడు ఒక మర్డర్ చేద్దాం అనుకున్నాం, 40 మంది పిల్లలు ఉండే మైనర్లు, నేను చంపాలి. కానీ ఆ పిల్లలందరినీ చూసిన నేను. ఓకే, ఆ పిల్లలందరూ చూసిన వదిలేసిన, చల్ సాలే పో అన్న. మరి మిగతా 3-4 కూడా మైనర్గా ఉన్నప్పుడే చేశారుగా. అంటే అది వేరు బ్రదర్, అది వేరు. నా పిల్లలు అంటే నా కోసం ఆ పిల్లలు ఏమంటారు అంటే అన్న చంపాలి అన్న, కొట్టానా అన్న, రాయితో అన్న అయ్యా అంటారు. నా కత్తి నా చేతిలో ఉన్నది, కానీ ఆ పిల్లలను చూస్తున్నా, చిన్నపిల్లలు అందరినీ. అరే అప్పుడు మీరే చిన్నపిల్లలు అంటే ఇంక మీకడ చిన్నపిల్లలు దేవుడా చెప్పండి బ్రదర్ ఏం చేద్దాం అని. అట్లా మా కేసులలో కొత్త పిల్లలు ఎవరు ఉండరు, ఏది చేసినా మేమే.